నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వరద గాయం తగ్గలేదు, ఇంటి ముందు బురద ఆరలేదు, పరిహారం మాత్రం పరిహాసమవుతోంది. సర్కారీ సాయం గాల్లో దీపంలా మారింది. పరిశీలన పేరుతో ఆఫీసర్లు చక్కర్లు కొట్టినా వరద సాయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొండంత ఆశతో బాధితులు ఎదురుచూస్తున్నా గోరంత సాయం కూడా అందట్లేదు. ఇంతకీ తెలంగాణ రెండో రాజధానిలో క్లౌడ్ బస్ట్ కారణాలేంటి? జల ప్రళయంతో వరంగల్ జన విలయం ఇంకెన్నాళ్లు? హన్మకొండ నగరం మేడిపండుగా మారిందా? వరంగల్ పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా మారటానికి కారకులెవరు? త్రినగరి ప్రజల గుండె ఎందుకు గొల్లుమంది? గతంలో మాదిరిగానే ఎందుకు ట్రై సిటీ మునిగింది? పాలకుల నిర్లక్ష్యమా? ఆఫీసర్ల తప్పిదమా? భూ కబ్జాలే ప్రజల పాలిట శాపాలయ్యాయా? ప్రకృతి ప్రకోపమా? మానవ అపరాధమా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సమాధానం మాత్రం రావడం లేదు. మాటలు బారెడు, సాయం బెత్తెడుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అది అకాల వర్షం కాదు, జల ప్రళయం. ప్రకృతి ప్రకోపంతో జన విలయం సంభవించింది. మొంథా తుఫాన్ రూపంలో ప్రకృతి పంజా విరిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీరని వేదన మిగిల్చింది. ఇప్పటికీ ఓరుగల్లు పూర్తిగా జల దిగ్బంధంలోనే కూరుకుపోయింది. అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు ట్రై సిటీ వాసులు. తక్షణ సాయం అందిస్తామంటూ సర్కార్ చెబుతోంది, కానీ ఇంకా గైడ్ లైన్స్ ఖరారు కాలేదు. గ్రేటర్ వరంగల్లో వరదలు జనజీవనాన్ని ఛిద్రం చేశాయి. కన్నీళ్లు, కష్టాలను మిగిల్చాయి. వానల నుంచి ఉపశమనం కలిగినా వరదలతో చోటు చేసుకున్న నష్టం ఇంకా పూడనే లేదు. దీంతో బాధితుల్లో ఆందోళన, ఆవేదన నెలకొంది. కాంగ్రెస్ అత్యవసర వరద సాయంతో కనీస అవసరాలు నెరవేరేలా లేవు. కన్నీళ్లు వరదలా పారే పరిస్థితి నెలకొంది. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు. అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం సమ్మయ్యనగర్లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద 15,000 అందించనున్నట్టు ప్రకటించారు రేవంత్. బాగా దెబ్బతిన్న ఇందిరమ్మ ఇళ్లకు స్పెషల్ కోటా కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను, ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు 10,000 కాదు, ఎకరాకు 1,00,000 కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు. కాబట్టి ఆ ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి. ఇంట్లో మునిగిన వాళ్ళు, ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం, కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి. అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఇక త్రినగరిలో నష్టపరిహారం పంపిణీ అస్తవ్యస్తమైంది. నీకింత నాకింత పద్ధతి నడిచింది. అధికార పార్టీ కార్పొరేటర్లు, చోటమోటా లీడర్లు చెప్పిన వారికి స్థానిక అధికారులు సొమ్ము దారాదత్తం చేశారు. అసలు బాధితులను విస్మరించారు. వారంతా తమకు రాలేదంటూ రోడ్ల మీదకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన అంచనా లేకపోవడం, పంపిణీ పారదర్శకంగా చేయకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. 1,000 కోట్లు నష్టం జరిగి పేదలు అరిగోసపడుతుంటే పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అండ్ అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మనతో కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి. సో ముందుగా రామూర్తి గారు, మీతో స్టార్ట్ చేద్దాం.
నమస్కారం అండి. ఏపీ దాటేంత వరకు కూడా ఈ మొంధా తుఫాన్ చాలా అమాయకంగా కనిపించింది. ఇటు తెలంగాణకు Yes. ఎప్పుడైతే టర్న్ తీసుకుందో రావడమే విలయతాండవం విరుచుకుపడిందనే చెప్పాలి. అయితే ఎస్పెషల్లీ వరంగల్ ఖమ్మం చాలా అక్కడ నష్టం అయితే భారీ లెవెల్లోనే జరిగింది. దాదాపుగా వరంగల్ అయితే 3 రోజులు నీళ్లలోనే తేలినటువంటి పరిస్థితి. సో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో వరంగల్లో కూడా మీరు పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏంటి, ఎలా ఉందంటారు? వాస్తవాలు ఏంటంటే ఇక్కడ అధికారుల లోపం, అదే విధంగా పాలకుల లోపంగా నేను వర్ణిస్తాను. ఎందుకంటే ప్రజెంట్ వాస్తవంగా ఏంటంటే భద్రకాళి చెరువు చుట్టూ ఉన్న ఏదైతే పూడిక తీసే కార్యక్రమంలో పూడిక తీసి మొత్తం కంప్లీట్ గా పూడిక తీసే క్రమంలో ఇక్కడే అసలు గొడవ స్టార్ట్ అయింది. ఏదైతే కొండా సురేఖ అండ్ నాయన్ రాజరెడ్డికి మధ్యలో వాటాలలో వచ్చింది. నా చెరువు అంటే నా చెరువు అని ఒళ్ళు పెట్టుకొని వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ దాకా ఈ గొడవ పోయిందన్నది రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వరదలు రావడానికి ముఖ్య కారణం కూడా చెప్తా. ఎందుకంటే అందులో పూడిక తీసే క్రమంలో ఆ మట్టి మొత్తం కంప్లీట్ గా ఎగువ ప్రాంతాలకు తోసేసి మిగతా మట్టి అమ్ముకున్న క్రమంలో వాస్తవంగా ఆ వచ్చిన డబ్బుల వాటాల మీదనే దృష్టి ఉన్నది తప్ప ఏదైతే ఆ మట్టి తోడిన తర్వాత ఏదైతే నాళాలు ఉంటాయో భద్రకాళి చెరువులోకి వచ్చే నాళాలను కంప్లీట్ గా మూసివేయబడ్డది. ఇప్పుడు భద్రకాళి చెరువులో నీళ్లు తక్కువ ఉన్నాయి. భద్రకాళి చెరువు చుట్టూ కట్ట ఉంటుందండి, పార్క్ ఉంటుంది. ఆ పార్క్ అవతల వాటర్ ఆగింది. ఎందుకంటే లోపలికి రావడానికి మార్గం లేక ఇళ్లకు నీళ్లు పోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వము కావాలని తీసుకొచ్చి ఈ విధమైన పరిస్థితులు తీసుకోవచ్చు. అదే విధంగా అయితే నగర్ లో కూడా గతంలో వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు త్వరితగతిన అక్కడికి అదైతే వడ్డీ చెరువు నుండి మనకు కిందికి ఏదైతే ముచ్చల నాగరం వరకు పోయిన వరకు కూడా మొత్తం నన్ను పెద్దగా చేసి ఇప్పుడు ఏదైతే పెను ప్రమాదాన్ని కూడా తప్పించే పరిస్థితి కూడా చూస్తాం. అలా ఏంటంటే ప్రణాళికబద్ధంగా ఏదైతే నగరాల్లో ఉన్న పరిస్థితులను ముంపు ప్రాంతాలను గుర్తించి ఏదైతే ఉపనం కలిగించే ప్రయత్నించాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే వాస్తవంగా నేను భద్రకాళి చెరువు ఈ రోజు నిర్మాణాలు కావండి. వాస్తవాలు ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళని అదే విధంగా అయితే అక్కడ ఉన్న కార్పొరేషన్ గాని 30 ఏళ్ల నుంచి అక్కడ పర్మిషన్లు ఇచ్చినాయి. అపార్ట్మెంట్లు మునిగిపోయినా, అక్కడ గ్రామాలు మునిగిపోయినా, అదే విధంగా అక్కడ టెంపుల్ ఉంటది. టెంపుల్ సైడ్ ఏదైతే ఆ టెంపుల్ సైడ్ కూడా మొత్తం కంప్లీట్ గా ఇల్లులు వెలిసి మొత్తం కంప్లీట్ గా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే అది కంప్లీట్ గా ఎఫ్టీ పరిధి అండి. ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు కట్టుకోవడం వల్ల అదంత పరిస్థితి వచ్చింది. లేదు, మీకు క్లియర్ చేసుకోవాలి. అంటర్ సంబంధించి ఈ రోజు ఒక్క రోజు అంటే అది 30 సంవత్సరాల నుంచి పోయిన ఏదైతే మా గవర్నమెంట్ లో కొత్తగా వెలిసినాయి చాలా ఫ్యూ మాత్రమే. మధ్యలో ఏదైతే వాంగా చెప్పాలంటే ఏదైతే బఫర్ జోన్ కాకపోతే ఏదైతే ఎఫ్టీఆర్ లో గానీ వాస్తవంగా మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాలేదండి. ఇంకో చాలా విషయాలు ఏంటంటే హన్మకొండలో చాలా చెరువులు మ్యాన్ చేసింది ఎవరన్నా కూడా కాంగ్రెస్ నాయకులు అండి. బాలసముద్రం అని ఒక పెద్ద చెరువు ఉండేదండి. ఆ బాలసముద్రం మింగ ఎవరు బక్కాసూర్లో ఎవరన్నా కూడా చెప్తారు. వాళ్ళు వాస్తవంగా చెప్పుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే ముఖ్యంగా వరంగల్ ఏదైతే దక్షిణ భారతదేశం చేసి కాకతీయులు పాలించి మనం అందరం విన్నాం. వాస్తవంగా ఏంటంటే గొలుసు కట్టు చెరువులను తీసుకొచ్చి ఏంటంటే ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువుకి ఏదైతే ఇప్పుడు మడికొండ ఉంటదండి. ఎందుకంటే వాస్తవంగా మనం వరంగల్ ఏదో నగరానికి ఎంటర్ అవుతుంటే మడికొండ ఉంటది. మడికొండ చెరువు నీళ్ళు దాటిన తర్వాత నిండిన తర్వాత అది సోమిడి చెరువుకి రావాలి. సోమిడి చెరువు దాటిన తర్వాత అది వడ్డేపల్లి చెరువు పడాలి. వడ్డేపల్లి చెరువు నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోతాయి వాటర్. ఈ క్రమంలో నాలాలు ఏదైతే ఉన్నాయో ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు వచ్చే కాలువల్ని వాస్తవంగా రియల్ ఎస్టేట్ మాఫియాలుగా ఏర్పడి అక్కడున్న అధికారులు కుమ్మక్కయ్యి ఆ మాఫియాకి సహకరించి కొన్ని వాస్తవంగా చెప్పాలంటే 20-30 ఏళ్లుగా జరిగిన ఈ తంతు వల్లనే నగరాలు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒకటి ఓన్లీ ఇక్కడే అంటున్నాను. మొత్తం ఏదైతే నగరాలు మొత్తం కంప్లీట్ గా వచ్చిన తర్వాత గ్రామాల నుంచి వెళ్ళి చాలా మంది తరలి వచ్చి నగర వాతావరణానికి అలవాడి కొత్త ఇల్లులు కొనుక్కొని లేకపోతే ఇల్లులు కట్టుకొని తక్కువ రేట్ వస్తున్నాయి. ఏదైతే నాలాల పక్కన అదే విధంగా చెరువుల పక్కన కొనుక్కొని అది వాస్తవంగా ఏంటంటే కొన్ని భూములు కూడా ఏ విధంగా ఉంటాయంటే చెరువుల పక్కన కానీ అక్కడ కానీ పట్టా భూములు ఉంటాయి. ఎందుకంటే అది టెక్నికల్ గా కూడా పట్టా భూమి చూస్తుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ లో క్లియర్ గానే. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న అధికారులకు లంచాలు ఇచ్చి ఆ విధంగా ఇల్లులు కట్టుకోవడం వల్ల కూడా కొన్ని జరిగినాయని కూడా నేను వాస్తవంగా ఓపెన్ గా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ మొత్తానికి ఏంటంటే శ్రీనగరి, కాజీపేట్, హన్మకొండ అదే విధంగా వరంగల్ నగరాల్లో ఎక్కడైతే ఇప్పుడు వరదలు వచ్చినాయో, ఎక్కడైతే ఇప్పుడు పరిస్థితులు ఎదురైనాయో వాస్తవంగా అధికారుల తప్పు, అదే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ తప్పు 100%. ఎందుకంటే ముందు జాగ్రత్త తుఫాన్ హెచ్చరికలు ముందే ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు మనోళ్ళు సిద్ధంగా తుఫాను
తుఫాన్ ఉందని తెలుసు, అధికారులు కూడా అలర్ట్ అయ్యిండ్రు. కానీ ఏంటంటే భద్రకాళి చెరువులకు వాస్తవంగా వరద వచ్చే క్రమాన్ని మీరు అంచనా వేయలేదు. మరి ఇంకోటి ఏంటంటే ఆ నాళాలు ఎందుకు మీరు ఓపెన్ చేయలేదు? మొత్తం కంప్లీట్ గా భద్రకాళి చెరువులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ టీవీ వాళ్ళకు కూడా మన రాజ్ న్యూస్ వరంగల్ ప్రతినిధులు పంపండి. భద్రకాళి చెరువులో నీళ్లు తక్కువ ఉన్నాయి, భద్రకాళి చెరువు బయట వాటర్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇళ్లకు వాటర్ రావడానికి కారణం ఏంటంటే అందు లోపలికి వాటర్ పోయే క్రమాన్ని మూసివేసింది. ఈ మూసివేసే క్రమాన్ని వాస్తవంగా పరిశీలించి అధికారులు ఇప్పటికైనా ఆ చెరువులకు పోయి చెరువుల నుంచి వెళ్ళి ఆ మత్తడి కూడా కూలగొట్టినండి. దాదాపు అది 800 సంవత్సరాల మత్తడి అది. ఎందుకంటే ఆ మత్తడిని కూడా కూలగొట్టదు. మత్తడి పటిష్టమైన మత్తడి, భద్రకాళి చెరువు మత్తడి నా భూతో నా భవిష్యత్ అని ఉంటది. నీకు రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరకదు అంత పెద్ద మత్తడిని, అంత రాతి కట్టడాన్ని బలవంతంగా కూలగొట్టిల్లు. ఇంకోటి ఏంటంటే ఆ మట్టి అమ్ముకునే క్రమంలో అందులో నిధులు దొరికినాయని కూడా ఇక్కడ వరంగల్లో ప్రతి ఇంట్లో చర్చ జరిగింది. ఏంటంటే అక్కడ వాటర్ లొల్లొచ్చింది, అటు నిధులు అదే విధంగా ఏమో దొరికినాయని చెప్తున్నారు. నిధులు పంచుకో విషయంలో గాని, అమ్ముకునే విషయంలో గాని ఆ క్రమంలో లొల్లీలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా లొల్లీలు కూడా మంత్రివర్గంలో గాని ఇతర స్థాయిలో గాని దోపిడీ మీద పంచుకోవడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదండి. వాస్తవంగా ఓటీపీ ప్రభుత్వం ఇది, వన్ టైం పాస్వర్డ్. ఖచ్చితంగా ఉన్నన్ని రోజులు దోచుకొని పోవాలి తప్ప ప్రజల కష్టాలు గాని ప్రజల కన్నీళ్లు గాని ఇల్లులు కూల కొడతారు, రోడ్ల మీద వేస్తారు. అదే విధంగా నీళ్ళని తీసుకొచ్చి ఇళ్లలో గోలి పెడతారు. ఏదైతే చెరువు నుంచి చెరువు పోయే క్రమాన్ని మూసివేసి మొత్తం ఇళ్లకు నీళ్ళు వచ్చి మళ్ళీ 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం. మీకు ఇదేం ముసలికల్లు. ఎందుకంటే వాస్తవంగా ఈ రోజు ముఖ్యమంత్రి ఎంతమందికి సక్రమంగా అందుతాయో అంతకన్నా తెలీదు. వాటిలో కూడా నిన్న విషయం చెప్తాను, అక్కడ కూడా కమిషన్లు. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు నాయన్ రాజేందర్ రెడ్డి. నిన్న స్టేట్మెంట్ చూడాలి. ఆయన హైదరాబాద్ లో ఉండి సార్ నిన్న సాయంత్రం వచ్చి పెళ్లిల దగ్గర భోజనాలు మిగిలిపోతే ఆ ఇళ్లలోకి పంపి మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. నువ్వేంది వచ్చి పని చేయి, నీకోటి ఇస్తాడు నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎక్కడికో పంచుకుంటారు. నువ్వు వాళ్ళు వరద బాధితులు మీకు పిచ్చబోళ్ళు కనబడుతున్నారా? సిగ్గుండాలి కదా మాట్లాడి ప్రభుత్వంలో ఉన్న తర్వాత. ప్రభుత్వం నుంచి ఏం సాయం చేశారంటే అది చెప్పాలి. కానీ పెళ్లిళ్ళ దగ్గర పెళ్లిళ్ళు బాగా అవుతున్నాయి, ఇవాళ రేపు పెళ్లిళ్ళు బాగున్నాయి, ఆ పెళ్లిళ్ళ భోజనాలు మిగిలిపోయినాయి, వాళ్ళ పంపమంటే ఎంత నిస్సిగ్గారండి ఇది. నీటి పంపుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నిన్న ఏందైతే వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆఫీస్ లో దాదాపు 100 మందికి వంటలు వండి పెట్టాం. మొత్తం అన్ని పొట్లాలు వివిధ ప్రాంతాలకు మేము పంచిపెట్టాం. వాస్తవంగా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నా కూడా ఆయన గుటా కొట్టిన రాత్రి వచ్చి ఎక్కడిదక్కడ చూసి ఏం పరిస్థితి అంటే ఇట్లా ఈ విధంగా పరిస్థితి అంటే ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలనే అడిగి భోజనాలు పంపని ఆయన పెద్ద మనసుతో ఆయన కార్యక్రమాలు చేసిండు. వీళ్ళు ఏంటండి భోజనాలు మిగిలిపోయినా కూడా మొత్తం ఆహారం తీసుకుపోయి పొట్లాలు పని చెప్తారు. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి ప్రభుత్వం ఉన్న తర్వాత. రైట్. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు ఇప్పుడే ఆరేపల్లి మోహన్ గారు. నమస్కారం మోహన్ గారు. నమస్కారం. సో మోహన్ గారు, మీది వన్ టైం పాస్వర్డ్ గవర్నమెంట్, ఒకసారి మళ్ళీ లేదు. ఇంకా తర్వాత దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం, ఇది తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజు మొంతా తుఫాన్ మిగిల్చినటువంటి భారీ నష్టానికి బాధ్యులు ఎవరు అని అంటే ఖచ్చితంగా ఆ పాపం కాంగ్రెస్దే అని చెప్తున్నారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడాను ఎందుకు అలర్ట్ అవ్వలేదు, ఎందుకు అధికారులని అలర్ట్ చేయలేదు, దీని నుంచి బయటపడేటువంటి స్ట్రాటజీస్ ఎందుకు మీరు అప్లై చేయలేదు అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం హనుమకొండలో చెరువులన్నీ కూడా మింగేసినటువంటి ఇది కాంగ్రెస్ అని అంటున్నారు. భద్రకాళి చెరువు మత్తడిని కూలగొట్టడం ఎందుకు, దానివల్లనే ఇప్పుడు ఇంత నష్టాన్ని మనం చూడాల్సి వచ్చింది, మేజర్ రీజన్ కూడా అది అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? మేడం, ఒక మాట, వన్ టైం పాస్వర్డ్ అనే మాట తప్పు. 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ, అధికారులందరూ కలిసిమెలిసిగా ఉండి కలిసికట్టుగా ఆ విపత్తును ఎదుర్కొనే దిశగా పనిచేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఒక వాతావరణ శాఖ ఒక అంశాన్ని ఈ రకంగా, ఈ తుఫాన్ ఈ రకంగా పోతుందని ఒక మాట చెప్పింది. ఒక్కొక్కసారి ఏమైతుంది, వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం కాకుండా ఆ తుఫాన్ ఇంకో రకంగా పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన విపత్తు ఊహించనంత, అంటే అంచనా వేయనంత నష్టం జరిగిన మాట వాస్తవమే. దీని ప్రజలకు జరిగిన నష్టాన్ని మనం జరగలేదని చెప్పడం కుదరదు. కానీ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉంటో సహజంగానే నీరు అనేది లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా చేరే అవకాశం ఉంటది. కాబట్టి లోతట్టు ప్రాంతాల లోపల నీళ్లు ప్రవహించే క్రమంలో అక్కడి పరిస్థితులను బట్టి ఈ 20 నెలల్లోనే ఈ మొత్తం కబ్జా అయిందా? నాలాలన్నీ కబ్జాలు ఈ కాంగ్రెస్ వచ్చినాకనే 20 నెలల్లో అయిందా? 10 ఏళ్ళ నాలాలు కబ్జా కాలేదా? టిఆర్ఎస్ చెప్పాలి. 53 సంవత్సరాలు పాలించినప్పుడు
ఒక 8 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ సపరేట్ ఉన్న తర్వాత కలిపిన తర్వాత 53 సంవత్సరాలు మీరే పాలించిండు. పర్వాలేదు, ఒక మాట ఇన్నిగా నేను చెప్తే ఏంటి రాదు మంచిగా. ఇప్పుడు 10 ఏళ్ళు మీరు పాలించినప్పుడు మరి 53 ఏళ్ళ తప్పును సవరించి నాలాల మీద ఉన్న వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా ల్యాండ్స్ ఇచ్చి ఆల్టర్నేటివ్ షెల్టర్లు ఇచ్చి అవన్నీ 53 సంవత్సరాల పాపాన్ని 53 సంవత్సరాల పాపాన్ని కడగడం సాధ్యమా? రామ్మూర్తి ఒకటి చెప్పి ఇంకోటి చెప్పు, ఇదేమన్నా మన ఇద్దరిని పంచాయతీ కాదు, డిబేట్. నేనేమడుగుతున్నా అంటే మంచిగా విను. 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎందుకు మరి వరంగల్ను హై ప్రాంతంలో వారికి షెల్టర్లు ఇచ్చి వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళని ఆ రకంగా ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే ముంచిండ్రు, కాంగ్రెస్ వాళ్ళే తిన్నారు. ఎవడు తిన్నాడు ఏందని అక్కడ ప్రజలకు తెలుసు. ఎందుకు తిన్నారు ఏమైంది తెలిసే కదా మీ ప్రభుత్వాన్ని గద్దెదించారు. ఆ రకంగా ఏమంటారు 120 సీట్లు అంటే 119కి 100 సీట్లు ఉన్న మీ ప్రభుత్వాన్ని 39కి తెచ్చిర్రు అంటే 100 మీయే. ఎందుకు చెప్పన్నా, మీరు 119 ఉంటే కాంగ్రెస్ ఇది తీసేస్తే మొత్తం మీ అని కలుపుకున్నారు. దేశమంతా ఎరక, రాష్ట్రం అంతా ఎరక. మాట్లాడేటప్పుడు మాట్లాడతా గాని మరి అంత ఉన్నప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు ఈ లోతట్టు ప్రాంతాల గురించి గాని అరే ఇప్పుడు వచ్చిన తుఫాను, ఈ తుఫానుకి జరగలేదు. దీనికి మీరు ఏం చేస్తారు? తక్షణం మీరు సహాయం అందించాల్సినటువంటి అవసరం ఒకటే మేడం, ఈ ప్రభుత్వం ప్రత్యేకించి నన్ను మాట్లాడండి. వరంగల్ చెరువు గురించి మీకు తెలుసా? ఇప్పుడు భద్రకాళి చెరువు మీరు వచ్చిల్లా? ఫిజికల్ గా నేను ఇవాళ 2 రౌండ్లు వేసిన. మీకు తెలుసా భద్రకాళి చెరువు గురించి? ఇప్పుడు భద్రకాళి చెరువు చుట్టూ ఆక్యుపై చేసుకుని ఎవరో తెలుసా మీకు? కాంగ్రెస్ నాయకులు ఇంతమంది ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం? బాల సముద్రాన్ని కూడా మింగింది కూడా కాంగ్రెస్ వాళ్ళు, మీకు తెలుసా? ఇవన్నీ తెలుసా మీకు? చాలా ఉంటాయి అంశాలు. అరే విను బదర్, బాలసముద్రం గాని భద్రకాళి గాని లేదా వడ్డేపల్లి చెరువు గాని నేనేమంటున్నా, మరి మీకు అంత మంది ఉంచుకున్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలే? సాపుకొని పడుకున్నారు. మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము. సబ్జెక్ట్ వద్దు మోహన్ గారు మీరు చేసినటువంటి తప్పుల్ని, మీరు చేసినటువంటి పాపాల్ని వాళ్ళు ఎందుకు అడగలేదు? ఈ 9-10 ఏళ్లలో వాళ్ళు ఎందుకు ఏం చేయలేకపోయారు? ఇది కాదు ఇక్కడ మన టాపిక్ ఏంటి, మనం దేనిపైన డిబేట్ చేస్తున్నాము? ఇప్పుడు వచ్చినటువంటి ఈ విపత్తుకి తక్షణ సాయం కింద నేను చెప్పేది కూడా అదే మేడం, ఈ విపత్తు గురించే మాట్లాడమంటున్నా. నేననేది కూడా అదే. ఈ విపత్తు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినరు అనే మాట చెప్తున్న సందర్భంలో ఇది ఈ రోజు కాదు, విపత్తు అనేది ఎప్పుడైనా విపత్తుని ఎదుర్కోలేకపోవడము అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అధికారులు కూడా అలర్ట్ ఉండాలి. ఒక్కొక్కసారి అధికారులు ప్రభుత్వం అలర్ట్ గా ఉన్నా పెను తుఫాన్ వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలు చూసినాం, ఎన్నో సార్లు జరిగింది. 1988 నుంచి చూస్తే ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎంత చేసినా అందలేకపోయింది అనేది నా ఆలోచన. ఎందుకంటే అధికారులు అప్రమత్తంగా ఉన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఎక్కువ భారీ వర్షాలు వచ్చినప్పుడు చేయగలిగింది చేసిండ్రు. మిగతాది చేసే ప్రయత్నంలో విఫలమైనరని కొంత జరిగిన మాట వాస్తవమే. కానీ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించింది. రేవంత్ రెడ్డి అటుగానే వచ్చిండు పోయిండు అట్లా చెప్పకూడదని నేను చెప్తా ఉన్నా. అట్లా అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేసిర్రు? జరగలేదా? అంతకు ముందు కాంగ్రెస్ ఒక మాట అంటా ఉన్నా నేను అనేది. మోహన్ గారు మళ్ళీ మాట్లాడదాం, మీతో మాట్లాడదాం. ఎస్, సో వెంకటరెడ్డి గారు, ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి ఎదుర్కోవడం అనేది ఆ ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుంది? అది ముందస్తుగా మనం ఎవరు ఊహించినటువంటి విపత్తు కదా. దీంట్లో విపత్తును ఊహించలేదు అంటున్నా మేడం. నేను చెప్పనివ్వండి. విపత్తుని ఊహించలేకపోవడం అనేది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు అని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఆ విషయం కూడా తెలుస్తలేదు. విపత్తును ఎదుర్కోవడం విషయంలో మీరు ఫెయిల్ అయ్యిండ్రు. ఇంకోటి ఏంటంటే ఊహించలేదని కూడా తప్పు. మొత్తం దేశవ్యాప్తంగా తెలుసు పెద్ద తుఫాన్ అని. వెంకటరెడ్డి గారు మాట్లాడండి దయచేసి. ఒక నిమిషం మోహన్ గారు, రామూర్తి గారు ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు, క్రికెటర్లతోని ఎలక్షన్ల మీద మీరు బిజీ ఉన్నారు. మాట్లాడదాం, ఆ విషయం కూడా మాట్లాడదాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి.
సో అదే ప్రభుత్వ వైఫల్యం కాదు అని చెప్తున్నారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడాను ఎందుకు ప్రభుత్వం ఇంత అలసత్వం? ఎందుకు కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నిక మాత్రమే వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ప్రచారానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లడము, క్షేత్రస్థాయిలో పరిశీలించడము, బాధితులను పరామర్శించడము, వీటిలో చేయడంలో ఆలస్యం ఎందుకైంది ఏంటంటారు? డెఫినెట్ గా అందరికి నమస్కారం. ఇది డెఫినెట్ గా ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత కూడా ప్రభుత్వం మేల్కోలేదు, ప్రభుత్వ అధికారులు మేల్కోలేదు, దాన్ని పటిష్టంగా మరి దాన్ని కంట్రోల్ చేయలేదు అంటే డెఫినెట్ గా అది సర్కార్ ఫెయిల్యూరే, ప్రభుత్వం ఫెయిల్యూరే. ఎందుకంటే ఇప్పుడే కాదు, అంతకుముందు జరిగినప్పుడు కూడా, అంతకుముందు తుఫాన్ వచ్చినప్పుడు ఇదే విధంగా చేశారు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఫెయిల్యూర్ కనపడతా ఉంది. ఏ తీసుకొచ్చినా కూడా, బిల్లు తీసుకొచ్చినా లేకపోతే ఏదైనా ప్రొవిజన్స్ తీసుకున్నా, తీసుకొచ్చినా కూడా ఈ విధంగా జరుగుతా ఉంది. లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేది అలర్ట్ గా లేకపోవడం వల్ల వీళ్ళంతా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కమిషన్ ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచిస్తా ఉంది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు రైతుల గురించి ఆలోచించట్లేదు, ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా తుంగలో దొక్కి రకరకాలుగా దాన్ని అసలు పట్టించుకోకుండా ఈరోజు బై ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు తప్పితే ప్రభుత్వం ప్రజల గురించి కానీ లేకపోతే వాతావరణం గురించి కానీ లేకపోతే ఈ తుఫాన్ గురించి ఎక్కడ పట్టించుకోలేదు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని, మరి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తమిళనాడు రాష్ట్రం కానీ ఎందుకు వాళ్ళు అంతగా మరి ఆ అధికారులని డిప్లాయ్ చేసి ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ డిప్లాయ్ చేసి ఎందుకు కంట్రోల్ చేసుకున్నారు? ఎందుకు అది అంత నష్టం తగ్గిన దాఖలాలు ఉన్నాయి? ఇక్కడే ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 4,47,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేస్తా ఉన్నారు. దానికి 10,000 రూపాయల ఎకరాన్ని చొప్పున ఇస్తే రైతుకు ఏమి సరిపోతుంది? రైతు కనీసం దగ్గర ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తేనే ఆ రోజు మరి రైతు కష్టపడ్డ అది దున్నిన ఏదైతే పొలం కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ మిగతా అన్నిటి దగ్గరగా 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 10,000 రూపాయలు ఇస్తే ఏం జరిగిపోతుంది? ఇది పట్టించుకోకుండా ఏదో హడావిడిగా పంట నష్టం కోసం హెలికాప్టర్లో పోయి బయటకు వచ్చి అక్కడిక్కడ వచ్చి మళ్ళీ దాన్ని, ఎందుకంటే అంతకుముందు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది తప్పితే ఈ 10,000 రూపాయలు కూడా పంట నష్టం రిపోర్ట్ ఏదైతే రైతుల రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు వచ్చాక అందరు రైతులకి 10,000 రూపాయలు ఇస్తారా లేకపోతే వాటిని కూడా ఎగ్గొట్టే అవకాశాలు ఉంది. ఎందుకంటే రైతుల్ని పట్టించుకోకుండా మొత్తం సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రెండు సార్లు రైతు భరోసా ఇవ్వకుండా మూడోసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి హడావిడిగా దాన్ని తీసుకొచ్చేసి 9,000 కోట్ల రూపాయలు మూడోసారి ఇచ్చింది తప్పితే రబీకి కానీ ఖరీఫ్ కానీ అంతకుముందు ఎగ్గొట్టిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా రైతుల కోసం ముఖ్యంగా ఏంటని చెప్పాలంటే రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో 21 రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు అమలు చేయట్లేదు? ఎందుకంటే దానికి చాలా లీస్ట్ ప్రీమియం పే చేస్తే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు 50,000-60,000 రూపాయలు వీళ్ళకి ఇన్సూరెన్స్ అక్కే అవకాశాలు ఉంటాయి కనుక అది 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఎందుకు పట్టించుకోలేదు? 900 రూపాయలు రైతు కడితే 56,000 రూపాయలు మరి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే 1,900 రూపాయలు కడితే 1,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని మీద అవేర్నెస్ లేకుండా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టాలి, రైతుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొక 1,100 రూపాయలు కడితే డెఫినెట్ గా దానికి మరి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నష్టం ప్రభుత్వం భరించాల్సిందే తప్పితే ప్రభుత్వం రైతుకి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తే ఈ రోజు డెఫినెట్ గా రైతు మరి ఆ పంట నష్టాన్ని కొంత పూరించే అవకాశాలు ఉంటాయి తప్పితే ఈ 10,000 రూపాయలు ఆరకొర ఇచ్చి హడావిడిగా తిరిగి మేము చేస్తాం అని చెప్తే మాత్రం డెఫినెట్ గా రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఊరుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇంకోటి, ఇప్పుడు ఇంట్లో కూలిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఎక్కడ ఉంటే సరిపోతాయి మేడం? నాకు అర్థం కావట్లేదు. 15,000 రూపాయలు ఎక్కడన్నా కనీసం వంట సామాను కూడా రాదు 15,000 రూపాయలు పెడితే. దగ్గర వాళ్ళకి కూడా మరి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కంపెన్సేషన్ కొంత
మరి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా చిన్న చిన్న Right, ఇండ్లు sir. కానీ లేకపోతే Right, కొనుక్కునే వెంకటరెడ్డి గారు. అవకాశాలు Yes. ఉంటాయి. ఇదంతా కూడా డెఫినెట్ గా ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే ఇలా జరుగుతా ఉంది. రైతులు ఈవెన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటివరకు మొదలుపెట్టలేదు. చాలా మంది కళ్ళాల్లో ధాన్యం వచ్చిన తర్వాత కూడా మరి అమ్ముకోలేని పరిస్థితుల్లో కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఐకేపీ సెంటర్లు ఇప్పటివరకు చాలా Open. ప్రాంతాల్లో స్టార్ట్ కాలేదు. దానివల్ల ఏమైతుందంటే ఆ కళ్ళాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా ఇప్పుడు మరి ఆ నీళ్ళు వచ్చి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. దానికి బాధ్యులు ఎవరు తీసుకుంటారు? దాన్ని ఎవరు right. కొంటారు? కోటేశ్వరరావు గారు రేపు మాట్లాడదాం. తేమ Yes. శాతం అంటారు, రకరకాల ఈవెన్ పత్తి రైతులు కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. మొక్కజొన్న కూడా అదే పరిస్థితి ప్రతి కనపడతా రైతు ఉంది. పరిస్థితి అదే అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి మనం అరిగోసపడతా చూస్తున్నాం. ఉన్నారు. Yeah. Yes, కోటేశ్వరరావు గారు. వేల కోట్ల రూపాయలు పంట నష్టం జరిగింది. అది మరి దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వం తీసుకుంటుందా? ఎందుకంటే ఐకేపీ సెంటర్స్ ఇప్పుడే కాదు, అంతకుముందు వేసవి కాలంలో, ఎండాకాలంలో కూడా, రబీ సీజన్ లో కూడా పంట వచ్చిన తర్వాత కూడా ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయని పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, రైట్ అండి, రైట్. మళ్ళీ ఈవెన్ మాట్లాడతాను, మీతో మంత్రి గారు మాట్లాడతాను. కూడా వెంకటరెడ్డి గారు, ఎస్, మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు మనం కోటేశ్వరరావు గారు, ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడి తీరాలి. ఒకటేమో ఈ విపత్తు టైంలో ఏపీ స్పందించినటువంటి తీరు, ఇటు తెలంగాణ స్పందించినటువంటి తీరు. ఇక్కడ ఏపీలో సీన్ ఒకలాగుంది, తెలంగాణలో సీన్ ఒకలాగా ఉంది. ఏపీలో కాస్త ఈ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి ఆయన కుటుంబాలతో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ప్రపంచం అంతా కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు. మరి కానీ మన దగ్గర ప్రభావం ఎక్కువ ఉంది, పాలకులు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు ఇస్తున్నటువంటి సాయం ఎంతటి సాయం, వాళ్ళకి ఎందాక అది హెల్ప్ అవుతుంది అని అంటారు? ఆ 10,000 ఎకరాకి 10,000 అని అంటే అది ఏ రకంగానూ వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అలాగే గేదెలు చనిపోతే 50,000, మేకలకి గొర్రెలకి 5,000, తర్వాత ఇళ్ళు కూలిపోతే 15,000, ఈ రకంగా అసలు పోనీ ఈ అనౌన్స్ చేసిన అన్న ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇప్పట్లోగా ఇస్తారు అన్నటువంటి గ్యారంటీ ఉందా? ఇప్పుడు రోజా గారు, తుఫాన్లు వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కానీ, లేదా కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు వేరుగా ఉంటాయి. తెలంగాణ, రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళకి వేరుగా ఉంటాయి అనేది ముందుగా మనం గమనించాలి. ఈ తుఫాను ఎక్కడో ప్రారంభమయ్యి కాకినాడ లేదా ఒంగోలు లేదా కళింగపట్నం మధ్య ఎక్కడ తీరం దాటుతుంది అనేటువంటిది దశల వారీగా వాతావరణ శాఖ హెచ్చరించింది. చివరికి అది కాకినాడ సమీపంలోని యానాం, నర్సాపురం మధ్యలో దగ్గరలో అది క్రాస్ అయింది. అది క్రాస్ అయిన తర్వాత అది దాని ప్రభావంతో విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది తప్ప, అది దాని దిశ అంటే సముద్రం తీరం దాటిన తర్వాత దాని దిశ ఎటుపోతుంది ఏమిటి అనేటువంటిది వాతావరణ శాఖ అంత స్పష్టంగా చెప్పలేదు. ముఖ్యంగా వరంగల్ లేదా ఖమ్మం, నల్గొండ జిల్లాల వైపు మొత్తం విరుసుగు పడుతుందని ఆ విధమైన హెచ్చరిక చేశారు. కానీ ఇంత తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతాలకి ఉంటుందనేటువంటి హెచ్చరిక చేయలేదు. అందుకని అది కొన్ని సందర్భాల్లో అనూహ్యమైనటువంటి దిశలో అది మార్చుకుంటుంది దాని దిశని తుఫాను తీరం దాటిన తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు. ఎవరైనా, చంద్రబాబు నాయుడు అయినా మరొకరైనా కానీ అది కనీసం ధర్మం చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వరంగల్లో ఇంత వర్షం పడుతుందని, లేదా నల్లగొండ, హనుమకొండలు ఇవన్నీ మునిగిపోతాయని కానీ ఆ విధమైనటువంటి హెచ్చరికలు ఏమైనా స్పెసిఫిక్ గా వాతావరణ శాఖ చెప్పిందా? చెప్పండి, లేదు కదా. నష్టం జరిగింది. నేను చెప్తాను ఎందుకంటే ఎట్లా ఉంటదంటే, నేను విజయవాడలో ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి కదా సార్, ఇటు వరంగల్ కావచ్చు, అటు ఖమ్మం కావచ్చు, మనం చూసాం వరదల్లో ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ముందే అలర్ట్ చేయాలి కదా ఆ పర్టికులర్ ఏరియాస్ ని. దిశను మార్చుకొని ఫలానా వరంగల్ లేదా నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో పడుతుందని ఎక్కడన్నా వాతావరణ శాఖ ఇంత తీవ్రంగా పడుతుందని ఏదన్నా ప్రకటన ఉంటే నేనైతే చదవలేదు మరి పత్రికల్లో. మరి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉంటే మీరు చెప్పొచ్చు, తప్పేం కాదు. అందుకని నేను అనేది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం ఇది, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని అక్కడ కోస్తా ప్రాంతంలో తీరం దాటేటప్పుడు అనేక అనుభవాలు ఎట్లా ఉంటది ఏమిటి అనేటువంటి దానికి తగినటువంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నమాట వాస్తవం, దాని కాదంట్లా. కానీ
ఇక్కడ పరిస్థితికి వచ్చేసరికి అనుభవ రాహిత్యం ఒకటి, రెండోది అసలు అది దాని దిశ అనేటువంటిది కూడా ఊహించలేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నేనేమంటున్నానంటే, నేను విజయవాడలో జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు వరంగల్ నుంచి వచ్చినటువంటి ఒక యువ జర్నలిస్టు 1986 లో గోదావరి వరదలతోటి ఊళ్ళన్నీ కొట్టుకుపోయాయంటే, అరే ఊళ్ళలోకి నీటి ఎట్లా వస్తాయని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వరంగల్ ప్రాంతంలో గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ నీళ్లు వచ్చినటువంటి ఉదంతాలు అప్పటికి లేవు. కానీ ఇటీవల కాలంలో రామ్మూర్తి గారు చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా తిలాపాపం తలా పిడికడు అన్నట్టు అందరూ కలిసి చివరికి వరంగల్ నగరాన్ని కూడా నా వరదలమయం గావించేట్టుగా చేసిన పుణ్యం ఎవరికి దక్కాలంటే తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ బాధ్యులే అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు కనీసం ఒక ఎకరానికి మామూలు వరి సాగు చేయాలంటే 25,000 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. ఆ 30,000 రూపాయల్లో కనీసం 25,000 రూపాయలైనా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంత మొత్తాన్ని ఇవ్వడానికి వాళ్ళ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా లక్షలాది ఎకరాల పంట మునిగిపోయింది. అక్కడ కూడా పంట లక్షలాది ఎకరాలు మునిగిపోయింది. ఇవి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే చేయలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ఈ రెండు రాష్ట్రాలకి ఉదారంగా నిధులు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేకమైనటువంటి జాతీయ విపత్తుగా పరిగణించి అదనపు సాయం చేస్తే తప్ప చేయలేని పరిస్థితి ఉన్నది. అయితే వాటిని కేంద్రం ఇస్తుందా లేదా అనేటువంటి దాన్ని రాజకీయం తర్వాత చేసుకోవచ్చు, ఎట్లాగూ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ తక్షణ సాయంగా కూడా కనీసం 10-15 రూపాయలు ఇంకా వెంటనే, ఇప్పుడు ముంపు అనేది పూర్తిగా ఎన్యూమరేషన్ చేయడానికి కూడా వెంటనే సమయం దొరకదు అధికార యంత్రాంగం వెళ్ళాలన్నా కానీ. అందుకని ఈ తర్వాత ఈ తుఫాను అనంతర సాయాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది తక్షణ సాయం. అది కాకుండా మరొకసారి వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పట్టణ వరదలు అనేటువంటిది ఒక ఫీచర్ గా ఇటీవల కాలంలో వస్తూ ఉంటాయి. దీన్ని నివారించడానికి దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాన్ని అటు కేంద్రం, రాష్ట్రం అందరూ కలిసి రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. అందుకని సాయంలో జరిగేటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, లేదా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ చేతి వాటాలు ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. దాని మీద చేసేటువంటి విమర్శలు అనేటువంటివి ఖచ్చితంగా కొంచెం అతిశయోక్తులు ఉన్నా కానీ వాస్తవాలు ఉంటాయనేది నా అనుభవం. నేను అనేక సందర్భాల్లో నేను చూశాను, పార్టీ ఏదైనా కావచ్చు. అందుకని ఇప్పుడు ఏమి చేయాలి ఏమిటి అనేటువంటిది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను ఏరియాస్ కి వెళ్ళడానికి అసలు ఎక్కడుంది సర్కార్? అంటే మేలుకునేలోగానే మొత్తం జరగాల్సినంత నష్టం జరిగిపోయింది కదా. మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, అధికారులందరూ ఎక్కడున్నారు? వీళ్ళకి కేవలం జూబ్లీ హిల్స్ ఆ సీటు కైవసం చేసుకోవడమే అదే వాళ్ళ ఎజెండానా? అది ఆ నిర్లక్ష్యం అనేటువంటి దాన్ని విమర్శించే తప్పు కాదు, ఖచ్చితంగా విమర్శించాల్సింది. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పుడు మన ప్రాంతాల్లో ఏమైనా భారీ వర్షాలు పడితే మన జనాన్ని ఎట్లా ఆదుకోవాలి ఏమిటి అనేటువంటి కేంద్రీకరణ ఆ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అలా వెళ్ళకపోవడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. అది కాంగ్రెస్ లేకపోతే ఇంకో పార్టీ అనేది కాదు, ఎవ్వరు ప్రజాప్రతినిధులు, అందులోని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మరింత బాధ్యత ఉంటది. జనం నిలదీసేది కూడా వాళ్ళనే నిలదీస్తారని కనుక ఆ విధంగా వెళ్ళకపోవడం, అందుబాటులో లేకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా విమర్శించదగినదే అనేది నా అభిప్రాయం. రైట్ బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారితో మాట్లాడారు. రామ్మూర్తి గారు, 4.5 లక్షల ఎకరాల పైగా పంట నాశనం అయిపోయింది. అంతమంది రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమో ఇంతమంది రైతులకు ఈ వీళ్ళు ప్రకటించినటువంటి 10,000 కావచ్చు, 15,000, రకరకాలుగా 5,000, 50,000 ఇవన్నీ కూడా చెల్లించాలంటే ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? మరి వీళ్ళేమో అసలే ఖజానా ఖాళీగా ఉందని చెప్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల్లో అరకురగా అమలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఖజానా ఖాళీ అని చెప్తూ ఉన్నారు అడిగినప్పుడల్లా. మరి ఇప్పుడు ఇదే టైంలో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు, పంచాయతీరాజు, R&B శాఖలకు దాదాపు 1,031 కోట్లు రిలీజ్ చేసేసారు హుటాహుటిన. మరి వీటికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వాళ్ళకి సాయం ఎప్పుడు అందుతుంది?
మంచిగా అడిగారండి. ఎందుకంటే నేను కూడా అదే పాయింట్ దగ్గరకు వస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఎకరాల్లో ఏదో వాస్తవంగా పంట నష్టం జరిగింది. వాళ్ళకు ఏదైతే 10,000 ఇస్తా అంటే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 450 కోట్లు కావాలి. 450 కోట్లు. అసలు 450 కోట్లు అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు సర్పంచ్లకి వీళ్ళు పెండింగ్ బిల్లు ఇస్తలేరు. అదే విధంగా రాష్ట్ర ఆదాయాన్ని కూడా తప్పుగా చూపెడుతున్నారు. వాస్తవంగా వరంగల్ సభలోనే గౌరవ అయితే ముఖ్యమంత్రి గారు పదే పాత్రికేయ మిత్రుల రాసుకోండి, ప్రతి నెలకు ఆదాయం 18,500 కోట్లు వస్తుంది, మనది చాలా అద్భుతమైనది, ఆఖరికి కొంత మిగులు కూడా వస్తున్నది కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా అవసరమైతే మీరు సంబంధించిన రికార్డు తీసుకోవచ్చు. 18,500 కోట్లు అంటే ఇప్పటికి 22 నెలలు అయితే దాదాపు ఏదైతే 4,07,000 కోట్ల చిల్లర అవుతుందండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 2,50,000 నుంచి 60,000 కోట్లు, ఇవి రెండు కలిపితే 6 లక్షల కోట్లు అండి. జీతాలు, ఇతర ఖర్చులు, వాస్తవంగా ఇంకా వీళ్ళు సంక్షేమం, ఆర్టీసీ, మేము తీసుకొచ్చిన ఏదైతే అప్పు ఏదైతే 3,50,000 కోట్లకు సంబంధించి కొంత వడ్డీ కట్టింది ఏదైతే 20,408 రూపాయలు, అవి మొత్తం తీసేస్తే 2 లక్షల కోట్లు పోతుంది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 4 లక్షల కోట్లు ఉండాలి. ఈ 4 లక్షల కోట్లతో ఏం చేసిలంటే కూడా ఎవడు సమాధానం చెప్పడు, ఎవడు ముందుకు రాడు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వాస్తవంగా వ్యవసాయ భూములతో పాటు ఇండ్లు కూడా కొట్టకపోవడం, ఇల్లు కూడా మునిగిపోవడం చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా కళ్ళంలో వాస్తవంగా నీళ్లు, అదే విధంగా రైతుల కన్నల్లో కన్నీళ్ల కారణమైన ఈ పార్టీ. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మిత్రుడు మాట్లాడుతూ మాకు సమాచారం లేదు, కథ కార్ఖానా అంటున్నా, తెలంగాణలో ఉంటాడో ఉండటం తెలియట్లేదు. వాస్తవంగా 2 రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నాకు కూడా మెసేజ్ వచ్చింది, మీరు కూడా చూసుకోండి. వెనస్డే వచ్చింది ఇది. మోడరేట్ టు హెవీ రెయిన్ విత్ ద థండర్ స్టార్మ్స్ విత్ ద సర్ఫేస్ విండ్ 40 to 50 kilometers per hour is very likely to occur at many places. Our Hanmakonda, Hyderabad, జనగాం, జోగులాంబ, గద్వాల్, మహబూబాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కజ్గిరి, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి, చూడండి ఎంత నిర్లక్ష్యం అంటే. ఇంకోటి ఏంటంటే అండి, రైతులకు 450 కోట్లు ఇప్పుడు చెప్తున్నారు కదా, అది చెప్పడమే. వాస్తవంగా ఏంటంటే అది రిటర్న్ గా కాదు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కాదు, లేకపోతే జీవో పాస్ చేసింది కూడా కాదు. నోటి మాట ఎప్పుడు చెల్లదు, జీవో వెంటనే విడుదల చేయాలి. అదే విధంగా నేను అడుగుతుంటే ఇప్పుడు మూసీ నది సంబంధించి పరివాహక ప్రాంతాల్లో ఏదైతే మూసీ నది ప్రక్షాళన చేస్తాం 150,000 కోట్లు అంటారు. మరి మూసీ నదికి 150,000 కోట్లు మీరు పెడతారు, ఓకే, వద్దంటలేం. మరి రైతులకు 450 ఏందండి? ఇంత చిన్న చూప రైతులు అంటే మీకు ఇంత ఘోరమా? అదే విధంగా ఇల్లులు కూలబెట్టిన వాళ్ళకు, కూలిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అంటాం. ఇందిరమ్మ ఇండ్ల విషయం అసలు వనికి తెలుసండి. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏందిరమ్మ ఇండ్లు అంటే తలకాయ పట్టుకునే రోజులండి. ఇప్పుడు బ్రోకర్ ఏదైతే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బ్రోకర్ తయారండి, ఇల్లు ఇప్పించినందుకు 50,000 తీసుకుంటున్నారు. మేస్త్రి కట్టడానికి ఓన్లీ ఆయన ఫీజ్ 4 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. మిగిలిన 50,000తోని వాడు ఎక్కడ తీసుకురావాలి, ఎవరు ఇప్పుడు సిమెంట్ ఎక్కడ రావాలి, అదే విధంగా అయితే ఐరన్ ఎక్కంచాలు రావాలి, ఇటుక ఎక్కంచాలు రావాలి, వీళ్ళు అమ్మగొనిస్తాడని అడుగుతున్నా. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇల్లు కట్టుకొని మొత్తం అందరూ నష్టాలకు పోతున్నారు. ఇంకోటి ఫస్ట్ బిల్ కూడా మీకు చెప్తున్నా, ఏదైతే బేస్ బిట్ లేకపోతే ఫస్ట్ బిల్ ఇస్తున్నారు, ఆ ఫస్ట్ బిల్ కూడా ఏదైతే లబ్ధిదారుని పేరు మీద అప్పు చేసి ఇచ్చిలండి ప్రభుత్వం, వాళ్ళకు కూడా తెలియదు పాపం. వాళ్ళు ఇంకా అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళ మీద అప్పున్న విషయం, ఇందిరమ్మ ఇల్లు 1,00,000 రూపాయలు ఇచ్చింది, వాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకుంటున్నారు. ఆ 1,00,000 రూపాయలు కూడా అప్పు చేసి ఇచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తానారండి. ఫస్ట్ ఏదైతే వీళ్ళు వచ్చిన ఏదైతే ఫస్ట్ బడ్జెట్ లో శూన్యం అండి. ఒక్క రూపాయి కూడా బయటికి తీయలేదు ఫస్ట్ బడ్జెట్ లో. సెకండ్ బడ్జెట్ సేమ్ కాపీ పేస్ట్, కార్బన్ కాపీ గవర్నమెంట్. ఎందుకంటే సేమ్ తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ బడ్జెట్ లో పెట్టిండు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లని వాస్తవంగా ఒక బోకర్ ముచ్చడి చెప్పి ఎక్కడండి ఎడగడుతున్నారండి ఇల్లు. వాస్తవంగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలు కథా కార్యక్రమాలకు ఇచ్చుకున్నా కూడా మిగతా ఏదైతే కట్టుకుంటే వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు నష్టాలకు పోతున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలతో పాటు వాళ్ళ పార్టీలో ఉన్న ఏదైతే ఇల్లు వచ్చిన వాళ్ళతో పాటు పూర్తిగా నష్టపోతున్నారు. వాస్తవంగా చెప్పండి, లైవ్ లో ఉన్న అందరు, ఇప్పుడు డిబేట్ లో ఉన్న అందరికి నేను ప్రత్యేకంగా అడుగుతున్నా, ఏ గుంపు మేస్తారైనా ఓపెన్ గా అడుగుతున్నా, 4 లక్షలు లేకుంటే ఇల్లు కడతారో చూడండి. ఆఖరికి ఎక్కడ కూడా కట్టండి, వాళ్ళ డబ్బులకు 4 లక్షలు ఇవ్వాల్సిందే. మరి ఎక్కడ ఇల్లు అయిద్దండి? 50,000 గుడిసె కూడా కాదండి ఈ రోజుల. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి నష్టాలు నెట్టుకుంటా ఏదైతే వాస్తవంగా రాష్ట్ర ప్రజలను ఇంకా బఫూన్లు చేసి. ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు మాట్లాడుతూ 6 గ్యారెంటీల విషయం మాట్లాడుకుంటే మాత్రం వాస్తవంగా
తల ఎక్కడ కూడా పెట్టుకుంటారో తెలియదండి. ఆర్టీసీ విషయం కూడా చెప్తా. ఆర్టీసీని వాస్తవంగా రోజు 10 కోట్లు కట్టాలి. ఎడగడుతున్నారండి? ఇంతవరకు లేదు. కంప్లీట్ గా 4,500 కోట్లు కంప్లీట్ గా పెండింగ్ ఉన్నాయి. అదే విధంగా నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏదైతే ఆర్టీసీ సంబంధించిన కార్గోని తీసుకుపోయి రేవంత్ రెడ్డి బ్రదర్స్ సంబంధించిన బ్రోకర్లకు అప్పచెప్పి అది లాభాలు ఉండేది. గౌరవ కేసీఆర్ గారు కొంచెం ఆర్టీసీకి హెల్ప్ అవుతుందని తీసుకొచ్చిన దాన్ని కూడా బుడ్డ ముంచింది. ఇంకో విషయం ఏంటంటే, వాస్తవాలు ఏంటంటే, ఇప్పుడు మన అందరం కలిసి ప్రతి డిపోకి పోదాం రాష్ట్ర వ్యాప్తంగా. ఏదైతే ఒరక్ట్రా కంపెనీ, దాంతో పాటు ఏదైతే జై మారుతి కంపెనీ, రెండు సంబంధించిన కంపెనీల బస్సులు కంక్లూడ్ చేస్తా. అది కూడా వరద కారణమేనండి. ఇవన్నీ చాలా ఉన్నాయి వాస్తవాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పెట్టే కాడ పెట్టకుంటే వేరే కాడ పెడుతుంది, ప్రైవేట్ వ్యక్తులకు దోషి పెడుతున్నారని చెప్తున్నా. ఇప్పుడు ఆర్టీసీకి డబ్బులు పోవట్లేదు, అది రోజుకు 10 కోట్లు కట్టట్లేదు, కట్టినా కూడా ఎవరికి పోతాయని చెప్తున్నా. జై మారుతి కంపెనీకి, అది ఒరక్ట్రా కంపెనీకి పోతాయని చెప్తున్నా. ఇలాంటి విషయాలు రైట్ అండి. ఓకే, సో మీరు చెప్పండి మోహన్ గారు, 1,50,000 కోట్లు మూసీ నది ప్రక్షాళనకు కేటాయించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సరే దానికి అతిగతి లేదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు కేవలం రైతులకి 450 కోట్లు మీరు విడుదల చేస్తారా? ఇది రైతులకి ఇది చిన్న చూపు కదా, రైతులను అవమానించినట్టు కదా? మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి మోహన్ గారు. మేడం, నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పండి బెటర్. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున చెప్పేస్తున్నారు, అన్మ్యూట్ చేసుకోలేదు. మోహన్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ మాకేం రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అంతజ్ఞానం ఉంటే రైతుల విషయం ఎందుకు చూసుకోండి? మ్యూట్ తీయడం కూడా లేకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఏం తెలుస్తాయి? ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సీరియస్ గా ఆయన పక్కలతో నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు. రైతుల విషయం రాష్ట్రం అంతా అతలాకుతమవుతున్నది, రాష్ట్రం అంతా పక్కలతో నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు. మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీకి మీ వాయిస్ వినబడట్లేదు మాకు. మీరు అన్మ్యూట్ చేయండి సార్ దయచేసి. మోహన్ గారు, మీ వాయిస్ రావట్లేదు. నా వాయిస్ మీకు వినబడుతోందా? అక్కడ అన్మ్యూట్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. చెప్పండి. యా, ఫైనల్లీ మేడం, 2 విషయాలను గమనించమని చెప్తున్నా. పార్టిసిపేట్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అతి తీవ్రత జరిగిందనే విషయం లోపల ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉన్నా అతి తీవ్రతను ఎదుర్కొన్నట్లో కొంత జాప్యం జరిగింది, కొంత ఏమంటారు వెనుకబాటుతనంగా ఉన్నది అన్నట్టు వాస్తవం. కానీ ఆంధ్రలో మంచిగా ఎదుర్కొన్నాడంటే అక్కడ ఇలాంటి 20% అక్కడ వస్తే 100% వచ్చిందండి. ఈ తేడాను గమనించమని చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇవి 10,000 సరిపోతాయంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వాలంటరీగా వాళ్ళు తక్షణ సహాయం కింద 1,00,000 కోట్లు 50,000 కోట్లు రిలీజ్ చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం చేస్తలేరు. పార్టీలో ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా స్పందించి చేయాల్సిన విషయాన్ని ఎవరు నొక్కి చెప్పటం లేదు. ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు చెప్తలేడు, రేవంత్ రెడ్డి చెప్తలేడు, తప్పు. ఇలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని తక్షణ సహాయం కింద కొంత డబ్బు రిలీజ్ చేయాలి. ఎంత చేయాలని చెప్తూ 450 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారు పార్టిసిపెంట్స్ అంతా. ఇంకో 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద రిలీజ్ చేస్తే అవి కలిపి రైతులకు న్యాయం జరుగుతుంది, సహాయం జరుగుతుంది కదా. చెప్తా ఉన్నా. వినండి, నీకు నాకు పైకి కాదు ఇక్కడ. నువ్వు అంతా చిల్లర రాజకీయాలు మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. నాకు తెలియదా నువ్వెవరు ఏంటనేది? 2 విషయాలు గమనించు. ఒకటి విపత్తు గురించి జరిగినప్పుడు విపత్తు మీద మాట్లాడు, కానీ ఆర్టీసీ మాట్లాడి ఇవన్నీ మాకు అట్లా మాట్లాడి ఇష్టం ఉండదు మేడం. అరే విను, ఎందుకు వరితే తొందరగా అవుతుంది. ఏంది సహాయం? నువ్వు వరంగానే అవుతారా? అట్లా మాట్లాడకు దయచేసి చెప్తున్నాను. మాట్లాడకు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు, తర్వాత మాట్లాడు. నీకేదన్నా సబ్జెక్ట్ మేడం, 2 విషయాలు నేను చెప్తా ఉన్నా. ఒక నిమిషం మోహన్ గారు, మీరు మీ ఫ్రేమ్ ని అడ్డంగా తిరిగిపోయింది, అది కరెక్ట్ గా పెట్టుకోండి ఒకసారి. 2 విషయాలు మేడం ఇక్కడ గమనించాలి. విద్యావంతులు అయితే, రాజకీయ కోణం ఆలోచించిన వాళ్ళు అయితే 2 విషయాలు అర్థం చేసుకోవాలి.
ఒక ఇంటికి కానీ ఒక కుటుంబానికి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో పక్కున్నోడు కూడా కొద్దిగా సాయం చేయాలి. అందులో భాగంగా కేంద్రం చెప్పమనే మాట అడుగుతా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇటువంటి వాళ్ళు డిబేట్ లో ఉంటే మాట్లాడడం కూడా తప్పు. ఎందుకంటే ఒక ప్రభుత్వం బాధ్యత కాదు ఇక్కడ, అందరు బాధ్యతగా ప్రవర్తి. ఎందుకంటే ఏమంటారు, అది ఊహించని కన్నా ఎక్కువ జరిగినప్పుడు, ఎప్పుడో జరిగిన 50 ఏళ్ల కింద భద్రకాళి కబ్జా ఎవడు చేసిండంటే మరి 10 ఏళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు మీరు కూలగొట్టాలి కదా, కబ్జా చేసిన తీసేయాలి కదా. ఇప్పుడు మరి బాలసముద్రంలో కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కాదు, రెండే విషయాలు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయదా? వినండి, 450 కోట్లకి పరిమితం చేశారా? దాన్ని మీరు ఓ పని చేయండి, గత ప్రభుత్వాన్ని కూడా అడిగేయండి, వాళ్ళు కూడా అందిస్తుంది. తక్షణమే రైతులను ఆదుకునే ప్రయత్నం జరుగుతుంది, బాధితులను ఆదుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను అదనంగా ఏం కోరుతున్నా అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కొంత సాయం చేస్తే బాగుంటది. అది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం 10 ఇస్తే కేంద్రం ఒక 10 ఇస్తే రైతుకి 20,000 అవుతుంది కదా. ఆ కోణం ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. వ్యక్తిగత రాజకీయ కోణంతో అవసరం లేదు. బాలసముద్రం వెంకటరెడ్డి గారు మాట్లాడండి, ఒక్క నిమిషం మోహన్ గారు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒకటే మాట, మనిషిగా మనం అందరం కలిసి ఆ సమస్యకు పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయ కోణం అద్దంటుంది. నేను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందులో చొరవ తీసుకొని సహాయం చేస్తే మంచిదనేది నా భావన. ఆగండి, ఒక్క నిమిషం అండి. మీరు చెప్పినది విషయం అర్థమైంది, ఆయన మాట్లాడివ్వండి. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయాలి, అదే కదా, మాట్లాడివ్వండి ఆయన. సమానం చెప్తున్నా. మోహన్ గారు, మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము వాటంతటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. మీరు రిపోర్ట్ పంపించాలి. రిపోర్ట్ పంపించిన తర్వాత ఎంత పంట నష్టం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎన్ని వేల ఎకరాలు జరిగింది, ఎంత కావాలి, మీరు పంపించిన తర్వాతనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మీకు తెలుసు, అది డైరెక్ట్ గా రారు వాళ్ళు ఎప్పుడు కూడా. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను ఒకటి డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీని. 10,000 రూపాయలు కాకుండా కనీసం 25,000 రూపాయలు ఇచ్చినా కూడా 4,47,000 ఎకరాలకి దగ్గర 1,000 కోట్ల రూపాయలకు అవసరం ఖర్చు అవుతుంది. 1,000 కోట్ల రూపాయలు మీ దగ్గర లేవా? మననే మీరు కచ్చిపౌల భూముల్లో 1,100 కోట్ల రూపాయలు వచ్చారు. ఖర్చు పెట్టండి, ఇవ్వండి. రైతులు ఎక్కువ నేను ఒకటే ఉండండి. నేను ఒకటి రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసము, ఏ రాష్ట్రం కూడా బాగుపడదు. 21 రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తా ఉన్నారు. మీరెందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? అకాల వర్షాల వల్ల అపార నష్టం జరిగినప్పుడు ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకం డెఫినెట్ గా ఆదుకుంటుంది. ఇది మీరు కట్టండి, మీరు పెద్దగా పోయేది ఏం లేదు, కోట్ల రూపాయలు ఏం పోవు. ఇది రైతులు ఆదుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ ప్రధానమంత్రి ఏదైతే బీమా యోజన పథకం ఉందో, ఫసల్ బీమా యోజన డెఫినెట్ గా మీరు అమలు చేయాలి. మీ ముఖ్యమంత్రి గారు చెప్తారా, ఇంకెవరు చెప్తారో మీరు చెప్పండి. డెఫినెట్ గా అది రైతులకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది డెఫినెట్ గా మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంత అవసరం ఉంది, ఎంత పంట నష్టం జరిగింది, అదంతా కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇచ్చే అమౌంట్ కూడా 10,000 రూపాయలు ఇచ్చేది కూడా రిపోర్ట్ కూడా పక్కడబందిగా మీరు తెచ్చిన తర్వాత ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు మీరు డెఫినెట్ గా ఇస్తే ఆ రైతులందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. రైతులు కనీసం ఆదుకునే అవకాశం ఉంటుంది. మీరు ఆర్కూరగా అడావిడిగా ఏదో చేసినాం, ఏరియా సర్వే చేసినాం, మేము చేసినాం అంటే మాత్రం. ఒక్క నిమిషం, ఎంకే రావు గారు మాట్లాడే ముందు ఒక చిన్న క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు మొన్న వర్షం విపరీతంగా వచ్చిందండి. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ లోకల్ లో ఏదైతే 2 ఎమ్మెల్యేలు ఉంటారు, ఏదైతే కొండా సురేఖ, అదే విధంగా నాయన్ రాజేందర్ రెడ్డి, వీళ్ళు వర్షం వచ్చిన క్రమంలో ఎక్కడంటే హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండి ఏ విధంగా అయితే భోజనాలు అయితే మిగిలిన భోజనాలు పెట్టుకుని అదే మాట్లాడతారు, అట్లా అవమానిస్తారు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా వీళ్ళిద్దరు ఇక్కడ ఉండాలనా, లేకపోతే వర్షాలు తీవ్రమైన పరిస్థితులు ఉంటే వాళ్ళు ఎలక్షన్ లో అక్కడ ఉండాలనా? ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఆ బాధ్యత అన్నది తీసుకోక, బాధ్యతను మర్చిపోయి ఈ విధంగా అధికారులను
అలర్ట్ చేయవలసిన ఏదైతే రాజకీయ నాయకులు గెలిచినోళ్ళు, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు గెలిచిళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా గెలిచినోళ్ళు అక్కడ ఉండాలి. ప్రజలకు విపత్కర పరిస్థితులు, ఏదో డిజాస్టర్ మేనేజ్మెంట్ కొంచెం వాళ్ళు ఏదైతే త్వరితగతిన రెస్పాండ్ అయ్యేటట్టు చూడాలి. వాళ్ళు మొత్తం పోయి ఎన్నికల మీద పడ్డారు తప్ప ఎన్నికల మీద ఉన్న ప్రేమ ఏదైతే వరదల మీద గానీ రాష్ట్ర ప్రజల మీద గానీ వరంగల్ నగరం మీద ఎప్పుడూ లేదు. వాళ్ళు ఓన్లీ సంపాదన కోసం వచ్చి సంపాదించుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. రోజా గారు, మనకి సమయం లేదు కనుక నేను 1-2 విషయాలు మాత్రమే చెప్తాను. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది చాలా నామకే వాస్తే ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 20,000 కోట్లు, అంటే 75%. 25% దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచ్ చేయాలి. గతంలో అనేక సందర్భాల్లో చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించకపోతే కేంద్రం చేసినటువంటి సాయం ఏంటంటే ఇన్స్టాల్మెంట్స్ గా ఇవ్వాల్సినటువంటి దాన్ని అడ్వాన్స్ గా మేము ఇస్తాము, ఉపయోగించుకోండి అని చెప్తారు. అంతే తప్ప కేంద్రం అదనంగా ఇచ్చినటువంటి సాయం, గతంలో వరదలు వచ్చినప్పుడు బీహార్ కి లేదా అటువంటి రాష్ట్రాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వెళ్లి అనేక సందర్భాల్లో ఇచ్చారు, గుజరాత్ కి, బీహార్ కి. కానీ అలాంటిది లాస్ట్ ఇయర్ విజయవాడ మునిగిపోయి లేదా ఆ తుఫాను ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు తప్ప అడ్వాన్స్ ఏముంది, అడ్వాన్స్ వాళ్ళకి రైట్ గా వచ్చేటువంటి హక్కు అది. అదే విధంగా ఎలకేషన్ లో కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు తెలంగాణకి 400 కోట్ల చిల్లర ఉంటే 416 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అదే ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి 1,136 కోట్లు. అంటే ఇది డిపెండింగ్ అపాన్ డిజాస్టర్స్ లేదా ఖర్చు పెట్టినటువంటి వాటి ఒక ఫార్ములా ప్రకారం ఇస్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ సాయం అనేటువంటిది ఏమాత్రం చాలదు. ఏడాది పాటు అనేక తుఫాన్లు అనేకం వచ్చినప్పుడు ఇవి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా, ఎందుకంటే జిఎస్టీ పెద్ద సగం 50% జిఎస్టీ రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసుకుంటుంది కదా. అందుకని ఉదారంగా కేంద్రం సాయం చేస్తే తప్ప ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని అడ్వాన్స్ కి ఇచ్చి ఏదో మేము మెహర్బానీ చేశామని చెప్పేసి గతంలో కూడా చెప్పారు, అది కాదు. అదనంగా ఇవ్వాలి. ఆ రూల్స్ ని కూడా దాన్ని మార్చాలనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, రామ్మూర్తి గారు, మోహన్ గారు, వెంకటరెడ్డి గారు. ఒక్క మాట ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.